నీళ్లు ఫుల్గా వచ్చేసినాయండి. అదిగోండి ఆపా కూడా పగిలిపోయింది. ఆపా ఎందుకు వేస్తారంటే చిన్నపిల్ల గుడ్డు ఇదిగోండి నీళ్ళు నిన్న పెట్టామని ఎందుకంటే పెట్టలేదంటే కొద్దిగా లేట్ అయిపోయింది మోటార్ పెట్టి అంటే ఇవాళ మోటార్ వేసి నిన్న ఒక మోటార్ 2 మోటార్ కదా 5 మోటార్ అండి. ఇప్పుడు చీప్చకండి పక్కన చిన్న చెరువు చీప్చకండి ఆ చెరువు దమ్ వేయడానికి, ఎందుకంటే ఈ నీళ్ళు ఎక్కువ తాగిస్తున్నాయని ఎప్పుడు దమ్ వేస్తూ ఉంటాము. ఇదిగోండి ఈ చెరువులో నీళ్ళు చూడండి, రాత్రి పెట్టాము అయినా కొద్దిగా కాస్తుంది, నీళ్ళు కాస్తుంది. నీళ్ళు కాస్తుందని దమ్మే పెట్టాము కానీ ఆపేసి చాలా వరకు లాస్ వచ్చిందండి. ఎందుకంటే ఏ టైం బోర్లు ఆడుతూనే ఉండాలి. అదే దమ్మే వేస్తే చెరువుకి ఒక మోటార్ ఆడినా సరిపోతుందండి. ఇదిగోండి ఇప్పుడు నీళ్ళు పెట్టిన దమ్ వేయడానికి దమ్మేసేప్పుడు వీడియో కొట్టేస్తాను, ఆగండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మాకు కష్టపడుతున్నాం. నీళ్ళు పెడితే తాట వస్తుందండి, అదిగోండి అంటే దమ్ వేయడానికి తాట వస్తుందండి. అదిగోండి పుల్లు పెడి పెడతాను, ఆగని ఆ చివరి దాకా మనం ఇదిగోండి ఇప్పుడే పెడతామండి అన్నిటికి కూడా. నీళ్ళు బాగా స్పీడ్గా వెళ్తున్నాయి, ఎందుకంటే 7.5 మోటార్ కాబట్టి 2 మోటార్లు అంచే కాబట్టి మనం అంత స్పీడ్కి వెళ్తున్నాయి. ఒక మోటార్ అయితే స్లోగానే లేదండి. 13 చెరువులు నీళ్ళు పెట్టాలంటే చిన్నగా అంటే చిన్న చిన్న తూములు ఉన్నాయి అంటే అలాంటి తూములు అయితే కొద్దిగా లేట్గా బయట ఎత్తి చెరువు నిండడానికి అందుకని ముందు వాటిలో పెట్టిన తర్వాత పెద్ద పెద్ద తూములో పెడతాకి మేము చాలా వరకు పెడతామండి. అలాగే ఇదిగోండి నీళ్ళు మీరు అడుగొచ్చి తూములు ఎట్లా కొట్టాలి. ఇదిగోండి కొన్ని చెరువులకి అయితే పైపులు ఉంటాయండి. పైపులు అంటే ఎట్లా చనవంటి వచ్చి అదే చనవంటి పై అంటే 7 అంగుళాలు 8 అంగుళాలు ఉంటాయి పైపులు. అంటే మీకు తెలిసే ఉండొచ్చు, అవగాహన ఉండొచ్చు. అవగాహన లేకపోతే నేను చెబుతాను, లాస్ట్లో చెప్తాను. అలాంటివి పెడతారు. లేకపోతే చిన్న చిన్నవి లేనప్పుడు ఒక 3 అంగుళాలు 4 అంగుళాలు పైపులు పెడతారండి. ఎందుకంటే అంత స్పీడ్గా చెప్తాను, ఎందుకంటే మళ్ళీ లాస్ట్లో దమ్ చెప్పాలి కదండి. మళ్ళీ వీడియో లాగ్ అయిద్దని షార్ట్గా కొద్దిగా షార్ట్ కూడా తీస్తున్నాం. తర్వాత మనం అన్నీ ఉంటాయి కాబట్టి అంటే నీళ్ళు పెట్టిన తర్వాత దమ్ అయిపోయింది. దమ్ తర్వాత మళ్ళీ ఫ్యాన్ కొట్టాలి. ఇంకోటి అదేనంటే నేను చూపించేది అంటే చూడండి, ఇది 3 అంగుళాలు అంటే ఇప్పుడు నేను ఇంత ముందుగా చెప్తాను కదా, అది ఏమో తూములు ఏమో 3 అంగుళాలు లేనప్పుడు ఇలాంటి పైపులు పెట్టి అడ్జస్ట్ చేస్తారు. ఇక్కడ ఏమైనా ఫ్రెండ్స్ ఇచ్చింది లేదు కాబట్టి ఉన్నప్పుడు తీసుకొద్దామంటే మళ్ళీ టైం సాల్వ్. ఫస్ట్ అంటే ఇప్పుడు చివరి నుంచి నీళ్ళు పెట్టుకుంటూ వస్తే మన దగ్గరికి వచ్చేది కొద్దిగా బోర్ల మీద లేపుకుందామని అనుకున్నాము. అందుకని ముందు చివరి నుంచి వస్తున్నాము. చివరి నుంచి అను తర్వాత ఇంకోటి చిన్న చిన్న పైపులకి ముందు పెట్టుకున్నాం అనుకో, తర్వాత పెద్దగా అనుకో అవి తొందరగా నిండిపోతాయి. నీళ్ళు అయితే చిన్న కొద్దిగా లేట్ పడి ఇచ్చారు. ఇవ్వండి నీళ్ళు. సాలినిటీతో మాకు పని ఉందండి ఎక్కువ. మీరు అడగొచ్చు సాలినిటీ ఏం పని. సాలినిటీ అంటే ఒక అంటే ఇప్పుడు ఉప్పుని బట్టి అండి. ఉప్పు అంటే ఇప్పుడు శాతం అనుకో 99% సాలినిటీ అంటే ఇవి అనుకో కొద్దిగా వాటి మీద తగ్గతాయండి. ఇప్పుడు 99% కాకపోయినా వీటికి ఒక 20% అయితే బాగుండేదండి. కానీ అమావాస్య కదా కొంచెం తీపండి ఈ వాటర్ అంటే సన్నిటి లేవు ఎక్కువ. అయినా చేసేది ఏం లేదు కదా, ఏ పెట్టాలి రెడీ అయిపోయినాయి. ఇవి కూడా మనం వచ్చిన 5వ తారీఖు ఫీజు లాగేసిన తర్వాత మనం 15వ తారీఖు లేకపోతే 10వ తారీఖు అంటే మన పిల్లలు చూసుకొని పిల్ల వేసేయడం. ఇంకా పిల్ల మనకి ఎత్తాలి కదా, మనకి ఎక్కడ ఉందో మనకు నచ్చిన పిల్ల అదే ఉన్న పిల్ల మనకి ఎప్పుడు కాసే పిల్ల ఎంచుకోవడం చాలా మంది. చాలా మంది అయితే ఇటువంటి చివరి చదువు అయితే
పెడుతున్నాం. చివరి నుంచి రావడమే నీళ్ళు. ఓకే, మనం ఇప్పుడు దమ్ వీడియో పెడతాను, దానికి సాంగ్ కూడా పెడతాను. మా ఊళ్ళో ఇప్పుడు రెగ్యులర్గా వినే సాంగ్. మన ఈ చివరి నుంచి చూద్దాం, మన పిల్లలని చూద్దాం. అంటే కొద్దిగా బ్లాక్ కనపడుతుంది పైన. వికిరణాలు వేగంగా వచ్చి సెల్ ఫోన్ మీద పడుతున్నాయి. డైరెక్ట్గా ఉదయాన్నే కదా. ఇప్పుడు నేను దమ్ వీడియో పెడతాను, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో తర్వాత నేను ఒక 2-3 అవర్స్ తర్వాత ఆ వీడియో పెడతానండి, ఎందుకంటే లాగ్ అయిపోయింది వీడియో ఇప్పటికే. ఓకే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మనం చాలా కష్టపడుతున్నాం. ఓకే, బాయ్. మన వీడియో కానీ నచ్చినట్టయితే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకోండి. ఓకే, బాయ్.